అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కూటమి అభివృద్ధి దేవవరప్రసాద్ కృతజ్ఞత పర్యటన చేపట్టారు. సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది, పల్లవపాలెం గ్రామాలలో కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తనకు ఎన్నికలలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల నిర్ణయం మేరకు గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి తన విజయం కోసం పాటుపడ్డారని ఆయన తెలిపారు. అందరి సమిష్టి కృషితో భారీ మెజార్టీతో రాజోలులో విజయకేతనం ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అంతర్వేది దేవస్థానంలో మా పర్యటన స్టార్ట్ చేసుకొని ఇప్పుడు పల్లవపాలెంకి రావటం జరిగింది. ఇది ఆత్మీయ పర్యటనలో భాగంగా, అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లో ఎవరైతే నా విజయానికి ఎక్కువ కృషి చేసి సహకరించి గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున వారు నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి ఎలక్షన్లో జరిగిన వారు చేసిన సహకారాన్ని నాకు చెప్తా ఉన్నారు. దానికంటే నేను గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో వారిని కలిసి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను గ్రామానికి ఈ ఆత్మీయ పర్యటన ఒకటి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈరోజు దేవస్థానం తర్వాత ఈ పల్లవపాలెం, మిగిలిన 3-4 గ్రామాలు మల్కిపురం సకినేటిపల్లి మండలంలో నేను ఈరోజు పర్యటించబోతున్నాను. ముఖ్యంగా నాయకుల్ని కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే చాలా యాక్టివ్ ఉన్న ఓటర్లు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కలిసి వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఈ పర్యటన టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాత్రనక పగలనక ఈ కార్యకర్తలు కానీ, ఈ నాయకులు కానీ ఎలక్షన్లో కృషి చేశారు. వీరందరినీ కూడా వారి కృషి చిన్నది కాదు, అభినందించదగ్గది. తప్పనిసరిగా నేనేదో వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పడం కంటే నేను వారి దగ్గరికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి గ్రామస్తుల మధ్యన వారి యొక్క సహకారాన్ని గురించి కానీ, వారి కాంట్రిబ్యూషన్ ఎలక్షన్లో చేసిన దాన్ని కానీ ప్రశంసించినట్టయితే బాగుంటుందని ఒక ఉద్దేశంతో నేను గ్రామానికి పర్యటన ఏర్పాటు చేసుకోవటం జరిగింది. తిరుగుతూ ఉన్నాం, ఎందుకంటే దాంతో ఒక రకమైన కాంటాక్ట్ విలేజ్లో ఉండేవారు. మొన్న ఎలక్షన్ టైంలో కాస్త హడావుడిగా అది ఎలక్షన్ అనే దృష్టిలో, ఓట్లనే దృష్టిలో పర్యటన జరిగిన పరిస్థితి. ఆ రోజు ఈరోజు గ్రామస్తుల్ని, ముఖ్యుల్ని కలుసుకోవటం, వారితో పరిచయ కార్యక్రమం, అలాగే వారికి కృతజ్ఞత తెలపటం, ఇలా గ్రామానికి వెళ్ళి ఒకసారి ఈ కార్యక్రమంలో అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నేను ఊరికి బయలుదేరి తిరగటం జరుగుతూ ఉంది. చాలా చక్కని పరిస్థితి. మన నియోజకవర్గంలో ఎక్కువ భాగం సుమారు 1,56,000 ఓట్లు పోలైన పరిస్థితి మన దగ్గర. 79% వరకు పోలైంది. 4వ తారీఖున మనం రిజల్ట్ కోసం వెయిట్ చూస్తున్నాం. అయినప్పటికీ కూడా జయం అనేది మన వైపునే ఉంటుందని ధీమాగా అయితే ఉన్నాం. సో మనకున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా మంచి మెజారిటీతో నెగ్గే అవకాశం ఉందని నేను భావిస్తూ, సో ఈ విజయానికి ముందు మనం స్నేహితులందరినీ, అలాగే కార్యకర్తలు, నాయకులందరినీ కలిసి ఒకసారి అభినందించి వారి యొక్క కాంట్రిబ్యూషన్కి వారిని అందరికీ కృతజ్ఞత చెప్దామని చెప్పి నేను ఊరికి పర్యటనని ఏర్పాటు చేసుకోవటం.